మనకి ఎలాంటి సహాయం చేస్తారు అన్నది తెలుసుకున్నాము. మొదటి సాయం ఏంటి? మనము సాంగంగా ఆత్మ అంటే ఏంటి, మనం ఎవరం అన్నది స్పష్టంగా వాక్ ద్వారా మనకి తెలియజేస్తారు. అది మొదటి సహాయం అన్నమాట. రెండో సహాయం ఏంటి? అలా ఏదైతే చెప్పారో దాన్ని చేరుకోవటానికి మనం సాధన చేయాలిగా, దాన్ని అధిష్టానం అంటాం అనమాట. ఆ అనుష్ఠాన జీవితానికి అనుకూలంగా వీలయ్యే విధంగా సాధనలు చెప్తారనమాట. ఎవరికి ఏ సాధన అవసరం అన్నది ఆయన చక్కగా తెలియచెప్తారనమాట. అలా చెప్పేటప్పుడు ఆయన మనల్ని గమనిస్తూ ఉంటారనమాట. ఎవరైనా నా అంతరంగాన్ని గమనించే సామర్థ్యం ఉందా, నన్ను గమనించి నన్ను ఫాలో అవుతున్నారా అని ఎన్ని వేల మందిలో ఉన్నా జల్లెడ పట్టి పట్టుకుంటారనమాట. అటువంటి వాళ్ళకి సహాయం చేస్తారనమాట. అంటే మిగతా వాళ్ళకి చేసినా వాళ్ళు అందుకోలేరనమాట. ఎప్పుడైతే ఆ ప్రయత్నంలో ఉంటామో గురువు గారిని మనం రోల్ మోడల్ గా తీసుకోవాలన్నమాట. ఆయన మనలాంటి ఆయనే, కానీ ఆయన చిత్తం యొక్క శూన్యము అంటే జీరోకి వచ్చేసాయి ఆయన వాసనలు. అట్లా తీసుకున్నారు. ఆయన ఎలా వ్యవహరిస్తున్నారని మనం అబ్జర్వ్ చేయడం అనమాట. అలా జీవించే ప్రయత్నం చేయటం కోసం అనమాట. వీలైతే ఆయనకి దగ్గరగా ఉండాలన్నమాట. ఇది మనకి గురువు చేసే రెండో సాయం అన్నమాట. అలాగే మూడో సాయం ఏంటంటే మనకి ప్రవేశం. అది జ్ఞాతం, ద్రష్టం 2. అవన్నీ ఏంటి మనం తెలుసుకుని సాధన చేయటానికి. ప్రవేశం అంటే ఏదైతే మనం కోరుకుంటున్నామో, అంటే చాలా స్టెప్స్ ఉంటాయిగా మనకి క్రమ సాధనలో, దానిలోకి ప్రవేశించడం అన్నమాట. ప్రవేశించాలి అంటే మనకి అంత తేలికైన విషయం కాదనమాట. మనకి కొన్ని ప్రత్యేకమైన సంస్కారాలు ఉంటాయి. సూక్ష్మంలో అవి ఉంటాయి అన్నమాట. వాటి నుంచి మనము విడగొట్టుకోలేమన్నమాట. అక్కడ ఆగిపోతూ ఉంటాం అన్నమాట. అప్పుడు వాటిని అధిగమించడానికి కావలసిన సాయం అనేది గురువు మనకి తెలియచెప్తారనమాట. అందుకనే గురువుని ఆశ్రయించాలన్నమాట. ఏదో శాస్త్రాలు చదివేసి నాకు తెలుసు సబ్జెక్టు నేను దాటేస్తాను అంటే అవ్వదు. ఎందుకు అంటే మన అంతరంగాన్ని క్షుణ్ణంగా ఆయన అభ్యసిస్తారు. చేసి మనకి ఏం అడ్డుపడుతున్నాయి సూక్ష్మంగా అన్నది ఆయన వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారనమాట. ఇట్లా మనకి మూడో సాయము ఆయన ఆశ్రయించడం వలన కలిగేదన్నమాట. అయితే ఇక్కడ మనకి నాలుగవది ఏంటి అంటే, నాలుగో సాయం నిర్వాణ స్థితి కూడా అధిగమిస్తాం, అధిగచ్చతి. మనం ఏదైతే మన జీవభావం అనుకోండి, అక్కడి నుంచి దాని పై స్థితికి అది మనం ప్రవేశం అవుతాం. అది మరి నిలకడ చెందితే మనకి అధిగమిస్తాం అన్నమాట. ఆ అధిగమించేటప్పుడు మనం ప్రతి స్థితిలో కూడా గురువు గారు మన అంతఃకరణాన్ని చూస్తూ ఉంటారన్నమాట. దానికి తగ్గ సూచనలు చేస్తూ ఉంటారన్నమాట. ఆయన ఎలా అంటే తన చైతన్యాన్ని మనలో ప్రవేశపెడతారనమాట. అంటే ఆయన అంతఃకరణలో మన స్థానం సంపాదించినాడు అనమాట. ఇప్పుడు మన హృదయంలో గురువు ఉన్నారు. నిరంతరం మనం ఆయన స్మరణతోనే ఉన్నాం. ఆయన గురించే మాట్లాడుకున్నాం. ఆయన బోధలే మననం చేసుకుంటున్నాం. మరింత విపులంగా చర్చించుకుంటున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పటికీ మరి ఆయన హృదయంలో మనం చేరాలి అంటే ఆయన దృష్టి మన మీద పడాలి. ఎప్పుడు పడిద్ది? ఆయన చెప్పిందంతా విని జ్ఞాతం తెలుసుకొని ద్రష్టం సాధన చేసి ప్రవేశం అదైన స్థితిలోకి ప్రవేశించి అధిగచ్చతి ఆ పై స్థితికి వెళ్ళటం అన్నమాట. ఇవన్నీ కూడా గురువు ద్వారా మనం పొందే సహాయం. నాలుగో సాయం అన్నమాట. ఐదో సాయం ఏంటంట? గురు శిష్య నిరసన అనమాట. అంటే అశరీరులుగా, సశరీరంతో ఉన్నప్పటికీ అశరీరులుగా ఏకత్వాన్ని పొందుతారు. గురువు లేడు, శిష్యుడు లేదు. ఇది అచల పద్ధతి అన్నమాట. ఇంతవరకు నిన్న మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ రోజు మొదటి 4 సహాయాలు పొందాలంటే చతుర్విధ శుశ్రూషలు చెయ్యాలి. ఇక్కడి నుంచి శుశ్రూష అనేది వచ్చింది. అంటే బాహ్యంగా కాదనమాట. ఆంతరికంగా ఎలా చేయాలో స్వామివారు మనకి ఇక్కడ స్పష్టంగా బోధించారనమాట. ఇవి ఆంతరంగికమైనవి. జ్ఞాతం అంటే అంగ శుశ్రూష అని, ద్రష్టం అంటే స్థాన శుశ్రూష అని, ప్రవేశం అంటే భావ శుశ్రూష అని, అధిగచ్చతి అంటే ఆత్మ శుశ్రూష. ఈ 4 చేయగలిగినట్లయితేనే మనం అధిగమిస్తాం అనమాట. ఎప్పుడు ఈ 4 పొందాలంటే గురువు దగ్గర మనము ఈ అర్హత సంపాదించాలన్నమాట. ఎలాగో చెప్తున్నారు. అంగ శుశ్రూష చేస్తే జ్ఞాతం అనే తెలివి వస్తుంది. అంటే ఆయన చెప్తున్నారు, ఇప్పుడు మనకి కొన్ని వేల 3000 అడుగుల పైనే ఉన్నాయి. ఇంకా తర్వాత చాలా ఏడైనాయి. అంటే మరి నిజంగా అర్థమైతే మనం ఆ స్థితిలో ఉండేవాళ్ళం కదా. కానీ మనం ఇంకా సాధన సాధన అంటున్నాం కదా. అంటే సాంగంగా మనకు కూడా అర్థం అవ్వాలన్నమాట. సాంగంగా తెలియాలన్నమాట. అంటే ఇప్పుడు జ్ఞాతం అనే తెలివి వస్తుంది ఎప్పుడు అంగ శుశ్రూష చేస్తే. ఎట్లా అంట జ్ఞాతం అంటే
నీ శరీర భావాన్ని విడిచిపెట్టు. నిజానికి ఆయన వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోవటం ఇంట్లో ఇదివరకు మనకి చూపించేవాళ్ళు. గురువు ఇంట్లో సహాయం చేయటం, గురు పత్నికి సహాయంగా ఉండటం అవన్నీ కాదనమాట. ఇప్పుడు మనం అలా దగ్గరగా ఉండటానికి కూడా మనకి అవకాశం లేదు. ఎలా చేయాలి అంటే ఏదైనా సరే మానసికమైనది ఉన్నతమైనది అనమాట. ఇది శరీర భావాన్ని విడిచిపెట్టి దేహం నేను కాదు అని ఆత్మ విచారణతో బోధిస్తారు. అదే జ్ఞాతం అన్నమాట. నీ నిజ జీవితంలో నువ్వు అనుష్ఠాన పద్ధతిలో జీవించేంత సాంగంగా బోధిస్తారు. ఎలా చెప్తారంటే ఇంకంతా విడమర్చి చక్కగా ఇంక చేయటమే మన పని అన్నమాట. మొత్తం అంతా వివరంగా తెలియచెప్తారనమాట. ఎలా ప్రవేశించాలి, లేకపోతే ఎలా సాధన చేయాలి, ఏ అడ్డంకులు వస్తాయి అవన్నీ కూడా చెప్తారనమాట. నేను శరీరం కాదు అని గురువుని ఆశ్రయించాలి. అదే అంగ శుశ్రూష. అంటే నేను శరీరం కాదు అని ఎప్పుడైతే భావన చెందుతామో మనకి ఒకటి జ్ఞాతమైనట్టు అన్నమాట. బాహ్యంగా కాళ్ళు పట్టుకోవటం ఎక్సెట్రా వల్ల అత్యంత ఉన్నతమైన ఫలితాన్ని అందుకోలేము. అది తాత్కాలికం అన్నమాట. కాబట్టి మీరు ఇలాంటి ఉన్నత తరగతికి సంబంధించినటువంటి శుశ్రూషలు ఆశ్రయించాలి. స్థాన శుశ్రూష ద్రష్టం అంటే ఏంటి? గురువు గారు అంతఃకరణాన్ని గమనించాలి. గురువు గారి జీవితాన్ని గమనించాలి. ఆయన ఎలా జీవిస్తున్నారో నీలో స్థిరపరచుకుంటావు. నీ జీవితాన్ని కూడా అలాగే జీవిస్తారు. సాధ్యమైనంత వీలైతే గురువు దగ్గర ఉండాలని చెప్తుంటారు అనమాట. మనం వెళ్ళినప్పుడల్లా మనం చేయాల్సిన ప్రయత్నం కూడా ఇదే అన్నమాట. ఆయన్ని గమనిస్తూ ఉండాలన్నమాట. ఎలా జీవిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉపదేశిస్తున్నారు అవన్నీ కూడా చూడంగా బోధపడుతూ ఉంటాయి అన్నమాట. నీ స్థానాన్ని విడిచిపెట్టడం స్థాన శుశ్రూష. ఆయన్ని ఆవేశింప చేసుకున్నప్పుడు నీ స్థానాన్ని విడిచిపెట్టేస్తావు. నేను నేను లేను అనుకున్నప్పుడు ఏమైంది మనకి? మనం లేకుండా అయిపోతాం. మన స్థానం లేకుండా ఆయన అంతఃకరణమే మన స్థానం అయిపోతుంది అనమాట. నీ వ్యక్తిగతమైనటువంటి ఉనికిని, వ్యక్తీకరణని విడిచి నీ హృదయ స్థానంలో గురువు గారిని పెట్టుకుంటావు. అప్పుడు మన సొంత ఇష్టాలతో సంబంధం లేదనమాట. కేవలం ఆధ్యాత్మిక ప్రయాణమే అనమాట. మిగతావి జరగవా అండి అంటే అవి జరిగిపోతాయి. మనం అనుకున్నా అనుకోకపోయినా జరిగేది జరగక మానదు కదా. కానీ మనం ఏం చేస్తామంటే అందులో ఆలోచనలు చేసి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది అని అనవసరమైన ఇష్టాలతో మనం వ్యవహరిస్తాం అనమాట. నీ జీవ సంస్కారాలు, జీవితానికి సంబంధించిన ప్రత్యేకతలు, సమస్యలు, గోళాగట్ర అన్నీ కూడా పోతాయి. ఇంకా మన సమస్యలు కానీ, మన ప్లస్లు కానీ, మైనస్లు కానీ అన్నీ కూడా పోతాయి. ఇంకేంటి అంటే మన హృదయంలో ఆయనే ఉన్నారనమాట. అసలు అన్నిటినీ ఖాళీ చేయవలసి వచ్చింది. అది ద్రష్టం. మన చిత్తవృత్తుల వాసనలన్నిటినీ కూడా జీరో చేసాం అనుకోండి, అదే మోక్షం అనమాట. అన్నిటినీ ఖాళీ చేస్తేనే ఆయనకి ప్లేస్ ఉంటదన్నమాట. అవి పెట్టుకుని మీరు కూడా ఉండాలి అంటే మన పరిస్థితి అనమాట. త్రిశంకు స్వర్గం లాగా ఇటు మోక్షము అందుకోలేము, ఇటు సాధన కంప్లీట్ అవ్వదు, ఇటు బాహ్య వ్యవహారంలో కూడా ప్రాపర్ గా వ్యవహరించలేకపోతుంటాం అనమాట. అందుకని గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. గురువుగారు చెప్పినట్లు ఉండటం అంటే అర్థం ఇది. ఎవరైతే ఈ ద్రష్టం స్థాన శుశ్రూషలో ఉంటారో వారు గురువు చెప్పినట్లు ఉన్నారని అర్థం. అక్కడికి అంగ స్థాన రెండు అయిపోయినాయి. మూడోది ఏంటి? భావ శుశ్రూష ప్రవేశం. భావన చేస్తే తప్ప గురువు సంకల్పించడు. నీ యొక్క సూక్ష్మగతమైన ప్రపంచంలో కూడిన అడ్డంకులు వచ్చినప్పుడు నువ్వు వేడుకునేటువంటి తీరు వేరు. అప్పుడు పడే గజేంద్ర మోక్షం వేరు. గజేంద్ర మోక్షం అందరికీ తెలిసిందే కదండి. పోరాడుతూ ఇంకా దాని శక్తి అంతా క్షీణించినప్పుడు ఇంకా నువ్వే దిక్కు అంటది అనమాట. అలా మనం ఏం చేస్తున్నాము అంటే అదే ఫాలో అవుతున్నాం. ముందే భగవంతుని వేడుకోవచ్చుగా, మనం అలా చేయమన్నమాట. కాబట్టి మనం మన సూక్ష్మగతమైనవి దాటాలి అంటే గురువుని వేడుకోవాలి. శరణాగతి అవటం అంటే అలాగనమాట. అలా వేడుకుంటేనే మరి ఎప్పుడైనా మనం వేడుకున్నామండి, నేను ఈ సాధన చేస్తున్నాము, నాకు ఇది అడ్డంకి వచ్చిందంటే అసలు గట్టిగా 100% మనం సాధన చేస్తే కదా మనకి ఏమన్నా డౌట్లు రావటానికి కదా. అందుకని ఎలా చేయాలో కూడా మనకి చెప్తున్నారండి. అలా నువ్వు ఎప్పుడైతే గురువుని వెంబడిస్తావో అప్పుడు నువ్వు దేశకాల మానములనే ప్రసక్తులను అధిగమించేశావు. ఎందుకంటే అంతకు ముందు స్థాన శుశ్రూషలో తన జీవభావానికి చెందిన అంటే వెష్టివి అన్ని కూడా వదిలేసుకున్నాడు. ఇక్కడ ఏమొస్తుందండి? మనల్ని ఎప్పుడైతే నేను వదిలేసుకుంటామో, నేను జీరో అవుతుందో అప్పుడు ప్రవేశించడానికి అర్హత వస్తుంది అనమాట. కాబట్టి గురువుని ఎలా వెంబడించాలి, ఎలా వేడుకోవాలి అన్నది మనకి
బాగా తెలియాలండి. అలా చేసినప్పుడే మన వైపు గురువు దృష్టి పడింది అనమాట. ఎక్కడున్నా అక్కడేం మన ఎదురుగా ఉండక్కర్లేదండి. ఆయన ఏ మూల ఎక్కడ ఉన్నా అతను సర్వజ్ఞుడు కాబట్టి మన వేడుకోలు అతన్ని మేల్కొల్పిద్ది అనమాట. అట్లా మనము ఇక్కడ ఏం చేయాలి, స్థాన సృష్టిలో తన జీవభావానికి చెందినవన్నిటిని, అంటే వ్యష్టికి సంబంధించినవన్నిటిని కూడా వదిలేసుకోగలగాలి. ఇప్పుడు గురువు హృదయంలో స్థానం సంపాదించుకోవటం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇంకా ఎప్పుడైతే ఆయన హృదయంలో మనం చేరుతామో ఆయనకి మనకి భేదం ఉండదన్నమాట. అందుకని అతని లక్ష్యం ఏంటి, హృదయంలో. ఎందుకు, ప్రవేశం తర్వాత ఇంకోటి ఉందిగా, అధిగమించాలిగా, అది గచ్చతి. అది కావాలంటే ఆయన అంతరంగంలో మనము స్థిరపడిపోవాలన్నమాట. ఎందుకంటే సూక్ష్మ ప్రపంచాన్ని నువ్వు ఏమీ చెయ్యలేవు. ఎందుకు గురు హృదయంలో స్థానం సంపాదించుకోవాలంటే మనలో సూక్ష్మ సమస్యల్ని మనం దాటాలి అంటే మన వల్ల కాదనమాట. ఎందుకంటే ఈ ఒక్క జన్మదే కాదండి, అనేక జన్మలు కూడా మనకు అడ్డొస్తుంటాయి అన్నమాట. నువ్వు ఎంత పోరాడినా దాన్ని గెలవలేవు. అది కీలెరిగి తెలిసిన వాడు చెబితే తప్ప దాన్ని విప్పుకోలేవు. అర్థమవుతుందండి. మనం సొంతంగా ఏదో సమస్యలు పరిష్కరించుకుందాం అంటే అవదనమాట. సూక్ష్మంగా అసలు ఏమున్నాయో కూడా, మనకి ఏం అడ్డుపడుతున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంటాం అనమాట. ఎందుకని ఇంకా నేను సాధించలేకపోతున్నాన్న క్షోభ, అంటే బాగా సాధన చేస్తుంటే మటుకి ఆ క్షోభ వస్తుంది అనమాట. అప్పుడు ఆర్తిగా మారిద్ది అనమాట. ఆ పోరాటంలో ఆ వేడుకలు వచ్చేస్తుంది అనమాట. అట్లా ప్రయత్నిస్తున్నామా లేదా అన్నది మనం చూసుకోవాలి. అలా గురువు నీకు మూడవ సాయం చేస్తారు, అదే భావ శుశ్రూష. ఇదే మానసికంగా వెంబడించడం అంటే. మానసికంగా ఉన్న చోటనే ఉండి గురువుని ప్రాధేయపడటం అంటే ఇదనమాట. వెళ్ళి మనం ఆయన చుట్టూ ఎంత తిరిగినా కూడా, ఎన్నోసార్లు స్వామివారు చెప్తారు, నా చుట్టూ తిరగటం వల్ల ప్రయోజనం లేదండి, నేనేం చెప్పానో అది మీరు సాధన చేయాల్సిందే, సాధన చేసింది మళ్ళీ నాకు తెలియాల్సిందే, అలా తెలిసినప్పుడే నేను పరిష్కరించగలుగుతాను అని. ప్రశ్నించండి ప్రశ్నించండి అని ఎన్నోసార్లు మనకి చెప్తుంటారు. మనమేమో ఏ ఏది అడగటానికి మనకి తెలుసా తెలియదా అన్నది కూడా మనకే తెలియని విధంగా మనం కూర్చుండిపోతాం అనమాట. అట్లా మానసికంగా వెంబడించడం అంటే అతను అతని అంతర్గతంలో, అతని హృదయ స్థానంలో స్థానం సంపాదించడానికి చేసే ప్రయత్నం అన్నమాట. దీన్ని చేరాలంటే నువ్వు మొదట 2 మెట్లు అధిగమించాలి. జ్ఞాతం, ద్రష్టం అంటే సాంగంగా తెలియాలి జ్ఞానం, ద్రష్టం అంటే సాధన చేయాలి. అప్పుడే ప్రవేశంకి వస్తాం అనమాట. తర్వాత మనకి అధిగచ్చతి, ఆత్మ శుశ్రూష అంటే అధిగచ్చతి. నేను గురువు ఒక్కటే, గురువుకు నాకు అన్యం లేదు. ఎందుకంటే ఆయన ఏ స్థితిలో ఉన్నారో మనం ఆ స్థితిలో మారిపోదు. ఆయన అంతరంగమే మన అంతరంగంగా మార్చుకున్నాం అనుకోండి, ఆయన హృదయ స్థానంలో మనం చేరిపోయాం, మన వెష్టి అంతా వదిలేస్తాం, ఇంకేమీ లేదు. అప్పుడు ఏమైంది, ఆయనకి మనకి భేదం ఉండదు అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట, నాకు గురువుకి భేదం లేదు. అలా గురు శిష్య ఐక్యతా సిద్ధిని పొందటానికి కావలసిన ఆత్మ నివేదన మనకి ఇక్కడ నవవిధ భక్తి మార్గాల్లో ఆత్మ నివేదన అనేది చివరిదండి. అట్లా అదే ఆత్మ శుశ్రూష అంటే అర్థం. నా ఉనికిని పరిత్యజించటం. త్యజించటం అంటే ఎంతో కొంత మిగిలి ఉన్నామండి, పరిత్యజించడం అంటే పూర్తిగా నిర్మూలించేయటం అనమాట. నేను వేరుగా లేను, ఇచ్చా నిర్ణయాలు త్యజించటం. మన సొంత ఆలోచనలు, మన సొంత అభిప్రాయాలు, సొంత ప్రయత్నాలు వదిలేయాలి. ఆయన ఏం చెప్తే అదే అన్నట్టు ఉండిపోవాలి. ఆయన స్ఫురణిస్తారు, దాని ప్రకారం ఫాలో అవ్వగలగాలన్నమాట. నీకంటే సంబంధించిన ఇచ్చా నిర్ణయాలు పరిత్యజించడం. మనకి సంబంధించినవి అసలు ఆలోచనే చేయకూడదు అనమాట. త్యజించడం వేరు, పరిత్యజించడం వేరు అనమాట. త్యజించడం అంటే కొద్దిగా మీల్చుకుంటాము, ఏవో కొన్ని మన కట్టే పెట్టుకుంటాం అనమాట, మన సొంత వాళ్ళ కోసం అన్నమాట. పరిత్యజించడం అంటే పూర్ణంగా వాటి యొక్క స్మృతితో సహా, అసలు మనకు జ్ఞాపకమే ఉండకూడదు అనమాట, నిరంతరం అదే అనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము అంటే ఇల్లు జ్ఞాపకం రాకూడదండి, అదే గుర్తుపెట్టుకోండి, నిరంతర నామంతో ఉండాలి. 4 రోజులే కదండి, 4 రోజుల్లో ఏమీ అయిపోదు, ఏమీ చెయ్యొద్దు మీరు. పూర్తిగా గురుస్మరణలోనే ఉండాలండి. త్యజేన త్యజేర జ్ఞాన నైర్మల్యం అంటే రోజు మీరు పూజ చేసి తీసేస్తుంటారు కదా నైర్మల్యాన్ని, అజ్ఞానం అనే నైర్మల్యాన్ని తీసేయాలి ఆయన దగ్గర. ఏంటండి అజ్ఞానము అంటే, బాహ్య దృష్టి, మన ప్రారంభం గురించి మనం ఆలోచించడం. ఇంకా ఆలోచించక్కర్లేదు కదా, మనం అటువైపు వెళ్ళిపోతే అది జరిగిపోతుంది, ఎందుకంటే నేను దేహాన్ని కాదు. అలా మన అజ్ఞానాన్ని ఆయన దగ్గర తీసేయాలి. ఇంతే.
ఇదే అంతర్ముఖ ప్రయాణం అంటే. అంతర్ముఖ ప్రయాణం అంటే వెష్టిగా మన ఇష్టాలను వదులుకుని మన ప్రయత్నాలు మానుకుంటే అండి ఎలా జరిగిద్ది? నేను చేయకపోతే ఎలా జరిగిద్ది అంటే జరిగిద్ది. ఖచ్చితంగా గురువు మీద భారం వేస్తే జరిగేది జరక్క మానదనమాట. అది అంతర్ముఖ ప్రయాణం అంటే. ఈ చతుర్విధ శుశ్రూషలు చేయటమే, వేరే ఏమి అంతర్ముఖ ప్రయాణం కావు. ఈ శుశ్రూషల్లోనే మనం అంతర్ముఖంగా ఆయన్ని చేరుకోగలుగుతాం అనమాట. ఇంకేది కాదు అని మనకి ఇక్కడ స్పష్టంగా స్వామివారు బోధిస్తున్నారు. కలలో జరిగేవన్నీ స్వప్నాలు, కల్పితాలు. మనకి ఎవరో కనిపించారు, ఏమేమో జరిగిపోయినాయి అనుకుంటాం అనమాట. అక్కడ దేవతలు, గురువు ఎక్సెట్రా కనబడ్డా అది అంతర్ముఖ ప్రయాణం కాదు. అది మనసు కల్పించే, ఎందుకంటే విని విని చూసి చూసి ఉంటాం కదా, మనసు కల్పించేస్తుంటది అనమాట. అవి నీ చేత కల్పించబడుతున్నవే, వాటికి ప్రత్యేక ఫలితాలు ఏమీ ఉండవు. ఎవరైతే ఇలా సాధనా మార్గం ద్వారా అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేస్తారో వారు మాత్రమే స్థిరమైన స్థితికి చేరతారు. అంటే ఎక్కడికైతే ప్రవేశం చేస్తామో కదలని స్థితి వచ్చేస్తుంది, స్థిత ప్రజ్ఞత్వం వచ్చేస్తుంది అనమాట మనకి. ఇదే క్రమముక్తికి మార్గం. సజీవ ముక్తికి అవకాశం లేదు, షార్ట్ కట్ లేదు. గురువు నిన్ను ఇక్కడ ఎత్తి అక్కడ పడేయటం అనేది అస్సలు జరగదు. స్వామివారే బోధిస్తున్నారండి. ఇదే సరళమైన, సూటైన, సూక్ష్మమైన మార్గం. ఏమన్నా కష్టం ఉందా అండి? మరి మనం ఎందుకు చేయలేకపోతున్నామండి? భావనలోనే కదా. మనం ఏది చూడండి, ఇక్కడ తీసి అక్కడ పెట్టింది లేదు, 4 భావనలోవే. మరి ఎందుకు అంటే భావన మార్చుకోవడం, ఏ కష్ట నష్టాలు పడకుండా సూట్ అయినది, సరళమైనది, సూక్ష్మమైనది అని చెప్తున్నారు. మనం ఇలా జీవించాలి. ఎలా జీవించాలండి? ఎలా చెప్పారో గురువు గారు అలా జీవించాలి. ఎంత స్పష్టత, సరళత ఉంటే అంత సిద్ధి. అందుకే అండి అర్థం కావాలన్నమాట మనకి తత్వం అనేది. ఇన్ని సత్సంగాలు నడుపుకుంటున్నాం, ఇన్ని బోధలు వింటున్నాం, సాంగంగా అర్థం కావాలన్నమాట. అర్థం అవటం ద్వారా కూడా మనకి వెంటనే ప్రయత్నాలు జరిగిపోతాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఎంత స్పష్టత, సరళత ఉంటే అంత సిద్ధి. సిద్ధి ఈ రెండిటిని, అంటే స్పష్టత, సరళత ఆశ్రయించి ఉంటుంది. సిద్ధి దశ ఎక్కడ ఉంటుందండి? మనకి స్పష్టంగా అర్థమైతేనే కదా చేస్తాం, సరళంగా చేస్తున్నామా లేదా అనేది ఉంటేనే సిద్ధి అనేది మనకి లభిస్తుంది అనమాట. తికమక మేధావులకు సాధ్యం కాదు. ఇటు కాసేపు అటు కాసేపు పరుగులు తీస్తుంటాం కదా, అలాంటి వాళ్ళకి ఇది అసలు కుదరనే కుదరదు అని స్పష్టం చేశారు స్వామివారు అనమాట. అలాగే స్వామివారు బోధ నుంచి గురువు దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి? సహజంగా మనం మళ్ళీ గురువు గారిని దర్శించుకుంటాం, కాళ్ళకి నమస్కారం చేస్తాం. అప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలి, మన తీరు ఎలా ఉన్నారో మనకి స్వామివారే చెప్తున్నారండి. ఆత్మలింగ శతకంలో చెప్పారండి, చూపు నిల్పకున్న సుఖమెందు కనరాదు. చూపు నిలకడగా లేకపోతే సుఖం అనేది మనకి ఎక్కడ కనిపించదట. మనస్సు నిల్పకున్న మమత వేడదు. అంటే మమత అంటే మమత్వం, వ్యక్తుల పట్లే కాదండి, వస్తువుల పట్ల, సందర్భాలు. కొంతమంది పెద్దవాళ్ళని చూడండి, ముచ్చట్లు, కబుర్లు ఇంట్రెస్ట్ గా అంటారు, పక్కింట్లో ఏం జరుగుతుందో ఇంట్రెస్ట్ గా ఉంటాయి. ఇవన్నీ మమత్వం అనమాట. నా పిల్లలు, నా వాళ్ళు, నా సంసారం, నా వస్తువు, ఇట్లా అన్నమాట. మనస్సు నిలపకున్న మమత వేడదు. చూపు నిలపపోతే సుఖమే లేదు, మనసు నిలపకుంటే మమతే లేదనమాట. ఎవరైనా చూపు నిలిపిన వాడికి ఏమవుతుంది? మనసు నిలిపోతుంది. కదలకుండా ఒక స్పాట్ పెట్టి చూడమంటారు. లేకపోతే మనకి ధ్యానం గురించి చెప్పేటప్పుడు ఒక లైట్ పెట్టుకొని చూడటం, అలా అలా చూసేటప్పటికి వేరే ఆలోచన రాదనమాట. కాసేపటికి అది కూడా మాయమవుతుంది అనమాట. అట్లా చూపు నిలిపిన వాడికి ఏమవుతుంది అంటే మనకి ఆటోమేటిక్ గా, ఎవరైతే చూపు నిలిపిన వాడికి ఏమవుతుంది? మనసు నిలిచిపోతుంది, మనసు కదలదనమాట. మమత వీడిపోతుంది. మనసు కదలపోతే మమత అనేది ఇబ్బంది పెట్టదనమాట. చూపు నిలిస్తే మనసు నిలుస్తుంది, మనసు నిలిస్తే ఏమో మమత విడిపోతుంది. కాబట్టి దైవ దర్శనానికి వెళ్ళినా ఏం చేయాలి? చూపు నిలుపుకోమంటారు. అలా నిలపడం చూడమంటాం. మన సరిగ్గా ఎదురుగా అంత అపసోపలు పడి గంటల తరబడి, తిరుపతి అయితే 7-8 గంటలు కష్టపడి లేకపోతే నడిచి వెళ్ళి ఆ ఎదురుగా దేవుడి దగ్గరికి వెళ్ళంగానే కళ్ళు మూసేసుకుంటాం. అంటే ఆంతరికంగా మనలో ఉన్న దేవుణ్ణే మనం దర్శిస్తున్నాం అనేది ఒక సిద్ధాంతం. కానీ మనం ఏం కోరుకుంటున్నాం? మనం మోక్షం కోరుకుంటున్నాం కదా. అప్పుడు ఏం చేయాలంట? మనం వెళ్ళినప్పుడు అలా విగ్రహం మీద దృష్టి పెట్టాలి. చిలుకూరు వెళ్తాను చూడండి, హైదరాబాద్ చిలుకూరులో
కళ్ళు తెరిచి చూడండి అని పంతులు గారు ముందు నుంచి మొత్తుకుంటుంటారు. కళ్ళు తెరిచే దండం పెట్టుకోండి, కళ్ళు తెరిచే విగ్రహాన్ని చూడండి అని చెప్తుంటారు అనమాట. అంటే ఆ చూపు అక్కడ నిలపాలన్నమాట. అప్పుడు మనకి ఏదైనా లభిస్తుంది అనమాట. చూపు నిలిపితే అంతా అయిపోయినట్లే. అందరూ గురువు దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడతారు, సాష్టాంగ పడిపోతారు, పైకెత్తి కళ్ళల్లోకి చూడరు, ఆశీర్వదించమంటారు, నెత్తి మీద అక్షంతలు పడంగానే అయిపోయిందంతా తప్పుకొని వచ్చేస్తారు అనమాట. అంటే ఇక్కడ ఆశీర్వచనం అయిపోయింది అనుకుంటారు, కానీ అలా కాదంట. ఏం చెప్తున్నారంటే మనకి ఉత్తమమైన ఆశీర్వచనం ఏంటంటే చూపు ద్వారా ఇచ్చేది మనకి ఉత్తమమైన ఆశీర్వచనం. కాబట్టి నమస్కరించిన తర్వాత తల ఎత్తి గురువు కళ్ళల్లోకి చూడాలి, అలా చూడగలగాలి. మనం ఏం చేయాలి? కనీసం ప్రయత్నం చేయాలన్నమాట. అలా చూడగలిగినప్పుడు ఆయన ద్వారా మనకి చైతన్యం అందిద్ది అనమాట. నువ్వు చూడగలిగినంత సేపు రెప్ప వేయకూడదండి, అలా చూడగలగాలన్నమాట. అలా చూసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి బ్రహ్మభావం నీలో ప్రవేశిస్తుంది. అది ఆయన చేయగలిగే శక్తి. అలా చూడాలి. మనకి ఉపదేశం ఇచ్చేటప్పుడు కూడా అలా చూడమంటారండి. ఆయన బలం అంతా అలా చూడగలగటం ద్వారా బ్రహ్మభావం నీలో నిక్షిప్తం చేయగలిగే బలం కలిగిన వాడు సద్గురువు. అందుకే అంటారు, ఇవ్వటానికి ఎంతో ఉంది, పుచ్చుకునే వాళ్ళే లేరని చెప్తుంటారు. బాబా పుస్తకంలో కూడా అదే చెప్తారు. సద్గురువులు అందరి దగ్గర అదే అన్నమాట. వాళ్ళు ఎంతైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అందుకునే స్థితి మనకు లేదు. ఇట్లా ప్రయత్నం చేయొచ్చు. ఆయన కళ్ళల్లోకి రెప్ప వేయకుండా చూడగలిగినప్పుడు ఆయన అంతటి శక్తి మనకి బ్రహ్మభావన శక్తి మనలో నిక్షిప్తం చేయగలుగుతారనమాట. అలా చూపు నిలిపితే ఆయనలో ఉన్న జ్ఞాన శక్తి బ్రహ్మభావన నీలో చైతన్యం ప్రవేశిస్తుంది. ప్రవేశించి నీ ప్రయత్నం లేకుండానే మనసు వదిలేస్తావు. అప్పుడు ఏంటండి మనకు కలిగే ఫలితం? ఈ మనసుని కంట్రోల్ చేయడానికేగా మనం ఇంత సాధన చేస్తున్నాము. ఆ క్షణంలోనే అలా చూడగలిగితే ఆయన కళ్ళల్లోకి, ఆయన జ్ఞానాన్ని, ఆయన శక్తిని మనం అందుకోగలిగితే మనసు ఆ క్షణంలోనే వదిలేస్తాం అనమాట. అంటే ముక్తులం అయిపోతాం అనమాట. ప్రవేశించి నీ ప్రయత్నం లేకుండానే మనసుని వదిలేస్తావు. రెప్పపాటులో వదిలేయచ్చండి. రెప్పపాటే అనమాట. ఎంతోసేపు చూడటం కదండి, రెప్ప పడకుండా చూడాలి, మర్చిపోకండి. ఆ బలం అందుకుంటే అందుకు గురువు దగ్గరికి వెళ్ళటం, ఆ బలం అందుకోవటం కోసమే గురువు దగ్గరికి వెళ్ళాలి. అది అసలు రహస్యం. మనం ఏం చేస్తున్నాం? ఆయన నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదిస్తే పొంగిపోయి పక్కకు వచ్చేస్తున్నాం కదండి. అందుకని చూడటం అన్నమాట. మనసు ఏమైద్ది? చూపునంటే మనసు నిలుస్తుంది అనమాట. అట్లా మనకి దర్శనం అనే దాని గురించి కూడా స్వామివారు ఏం చెప్తున్నారంటే ఆత్మలింగ శతకంలో, చూపు మనసునంటే చూచుర సుజ్ఞాని. అట్లా ఎప్పుడైతే నిలకడగా చూడగలుగుతాడో అతనే సుజ్ఞాని అన్నమాట. గాఢ నిద్రావస్థలో ఉన్న ప్రకాశాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారు మాత్రాన్నే ప్రకాశాన్ని తెలుసుకున్నటువంటి వారు. మనం పగలేం చేస్తున్నాం? జాగ్రత్తలో ప్రకాశం అంతా ఉన్నదే ప్రకాశం కాబట్టి అదే చూస్తున్నాం. కానీ గాఢ నిద్రలో ఏముంటది? మనకి ఆనందమయ కోశంలో హాయిగా నిద్రపోతుంటాం అనమాట. చీకటే ఉంటుంది, చీకటి బావిలో ఉంటాం అనమాట. అప్పుడు ప్రకాశాన్ని దర్శించాలి. దానికి చాలా ముందు వెనుక చాలా సాధనలు ఉంటాయండి. మనం జస్ట్ తెలుసుకుందాం దర్శనంగా. మరొకసారి అవకాశం ఉంటే ఈ ఆత్మలింగ శతకం మనం మననం చేసుకుందాము. అందులో అంత సాధన పరంగా ఈ దర్శన స్థితి అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది అనమాట. ఈ ప్రకాశం మధ్య స్థానంలో సుధపురం ఉంది, అంటే అమృతం ఉందన్నమాట. ఆ ప్రకాశంలో మధ్యస్థానంలో ఎక్కడ? సూర్యుడు కూడా ప్రకాశమే కదా. వాడికి ఎప్పుడు తెలిసింది ఆ లోపల ఉన్న ప్రకాశం బయట ఉన్న ప్రకాశం ఒకే వేవ్ లెంత్ మీద పనిచేస్తున్నాయి. అంటే మనలో ఉన్న ప్రకాశం అంతటా ఉన్న ప్రకాశం ఒక్కటే కదా, కానీ మనకి తెలియట్లేదు. ఆ ఒక్కటే అన్నదానికే మన సాధన అంతా అనమాట. అవి ఒకే ఫ్రీక్వెన్సీ మీద పనిచేస్తున్నాయి, ఒకే వేవ్ లెంత్ మీద ఉన్నాయి, ఒకే వైబ్రేటింగ్ గా ఉన్నాయి. అది ఎప్పుడైతే గుర్తిస్తామో ఇంకా అయిపోయినట్టే అన్నమాట. మన సాధన అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ప్రకాశానికి ఒకే వైబ్రేషన్ ఉంటుంది. అలా ఎవరైతే ఉన్నది ప్రకాశమే అనేటువంటి నిర్వాణ ప్రజ్ఞకు చేరుకుంటాడో సుధపురం అంటే ఏంటో తెలుస్తుంది. అంటే అమృతాన్ని స్రవించడం అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. సహస్రార మధ్య స్థానంలో నిలకడగలిగినటువంటి బలాన్ని పొందుతాడు. ఇప్పుడు ఎక్కడున్నామండి? భృగుడి స్థానంలో నిలకడ చెందగలుగుతున్నాం. సహస్రార మధ్య స్థానం అంటే బ్రహ్మరంధ్ర స్థానానికి చేరుకుంటాం అనమాట. అక్కడ నిలబడి ఉండగలుగుతాం అనమాట. మన ప్రయత్నం అంతా కూడా మనకి భూమధ్యం వరకు, ఆజ్ఞాచక్రం వరకే మన సాధనగా ప్రయత్నం చేస్తామండి. అది కూడా ఎక్కువసేపు చేస్తే తలనొప్పి వస్తుంది.
అక్కడ నిలకడ చెందటమే మనం ఒక మెట్టు ఎక్కిన వాళ్ళం అవుతాం అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే బాహ్యంగా ఉన్న ప్రకాశానికి, నాలో ఉన్న ప్రకాశానికి ఒకే వేవ్ లెంత్ మీద పనిచేస్తున్నాయి, ఒకే వైబ్రేటింగ్ గా ఉన్నాయి, ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి అని తెలియబడుతుందో అతన్ని చేరిపోయినట్టు అనమాట. అంటే నిలకడ చెందిపోతాడు. అప్పటి వరకు ఎక్కడున్నాడు? నిటల మధ్య స్థానంలో ఉన్నాడు. ఆ స్థితిని పొందేటప్పటికి సహస్రార మధ్య స్థానానికి చేరాడు. ఇది సుధపురానికి చేరడం అంటే. ఆ సుధపురం మధ్యలో పురహరుండు చోటు అక్కడ కనపడతాడట ఈశ్వరుడు. ఇది దైవ దర్శనం అంటే. ఈశ్వర సాక్షాత్కారం అంటే ఇది ఆలయ దర్శనం అంటే. మనం ఏదో దర్శనం అంటే మన కల్లో దేవుడు కనిపించాడు, గురువు కనిపించారు అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం ఇవన్నీ కూడా మనోకల్పితమని. నిజంగా ఈశ్వర దర్శనం అంటే, నిజంగా దైవ దర్శనం అంటే, నిజంగా ఆలయ దర్శనం అంటే ఇది అని గుర్తుంచుకోవాలన్నమాట. అప్పుడు ప్రాణ నిర్మిత మనోనిర్మిత విషయ వికాసమైన శరీరం ఉండదు. ఆటోమేటిక్ గా ఈ శరీరం లేనిదే అని మనకి రూఢి అవుతుంది అనమాట. జ్యోతిర్మయమైన శరీరం లభిస్తుంది అంటే ప్రకాశవంతమైన శరీరం మనకి వస్తుంది అనమాట. ఎటు చూసినా అంతా ప్రకాశమే కనిపిస్తుంది. నిద్రలోను స్వప్నంలోను అంతటా ఎరుకుతూ ఉంటాడు అనమాట. ప్రకాశం కనిపిస్తూ ఉంటది అనమాట. వాడిలోంచి జ్యోతిర్మయ కాంతులు వెదజల్లుతూ ఉంటాడు. వాడు దేన్ని స్పృశించినా చైతన్యవంతం అయిపోతుంది. ఇట్లా మనకి మనకి ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందండి. ఆత్మలింగ శతకంలో చెప్పారు. అలాగే దర్శనం అంటే వేదాంత శాస్త్రంలో కనవలే అని వాడుతూ ఉంటారు. అంటే చూడాలి అని. కనటం అంటే మనకి ఇక్కడ ఏంటండి దర్శించడం అన్నమాట. దాని కొరకే పుడతారని కూడా చెప్తుంటారండి. ఈ దర్శన సంబంధమైనటువంటిది అంటే దృశ్యాన్ని దాటాలి, ద్రష్టని దాటాలి. ఆ దాటగలిగిన స్థితిని దర్శనం అని పేరు. దృశ్యాన్ని దాటం అంటే కనిపించేదంతా నశ్వరం, యదృశ్యం తన్నశ్యం అని తెలియబడాలి. అలాగే తర్వాత స్టెప్ ఏంటండి ద్రష్ట, కేవలం ద్రష్టగా ఉండాలంటారు. అది కూడా దాటితేనే ఈ దర్శన స్థితి అని ఇక్కడ చెప్తున్నారు. అలా మనకి షడ్ దర్శనాల రూపంలో మనకు అధ్యయనం చేయడం ద్వారా కూడా దీన్ని మనం అనుభవానికి తెచ్చుకోవచ్చు. సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, మీమాంసం, ఉత్తర పూర్వ మీమాంస ఉంటాయి. న్యాయ దర్శనం అని, వైశేషిక దర్శనం అని ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఇలా విచారణ లేకుండా దర్శనం అనేది సాధ్యమవుతుందా? ఎందుకు మనకి జ్ఞాన మార్గం? కేవలం విచారణ మార్గమే ముక్తిని మోక్షాన్ని ఇస్తుందని మనకు అర్థమైంది కదా. కాబట్టి ఇదేం చేసాం మనం అంత ముందు చెప్పుకున్నాం. జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అధిగచ్చతి. విచారణ ఎలా చేయాలి? తెలుసుకోవాలి, సాంగంగా తెలుసుకోవాలి, మన జీవితానికి అప్లై చేసుకోవాలి. సాధనా పరంగా మనం ఏదైతే సాధన చేస్తున్నామో ఆ స్థితిలోకి ప్రవేశించాలి. అధిగచ్చతి, దాన్ని అధిగమించి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళగలగాలి. జ్ఞాతం అంటే విచారణ చేసి తెలుసుకున్నాం. ద్రష్టం అంటే అన్నిటికీ ఆయా స్థితుల్లో దర్శించాం. ప్రవేశం అంటే దర్శించిన స్థితుల్లో ప్రవేశించాం అంటే అనుభవాన్ని పొందాము. ప్రవేశించాక అనుభూతి నిర్ణయం జరిగిపోయింది. అదైన లక్షణంగా ఇప్పుడు ఆత్మగా అనుకోండి, ఆత్మ లక్షణంతో మిగిలిపోతాం అన్నమాట. లక్ష్య స్థితికి చేరిపోవాలి. అది గచ్చతి, దాన్ని కూడా దాటిపోవాలి. ఇలా ముక్తిని సాధించాలి. భగవానుడు ఇదంతా కూడా ప్రజ్ఞ సూత్రంగా చెప్పాడు. కాబట్టి మనని ఏం చెప్తున్నారు? స్థిత ప్రజ్ఞుడిగా. అన్నిటికీ స్థిత ప్రజ్ఞత్వం. మంచికి చెడుకి కూడా కదలని స్థితి. అది కేవలం ఈ దేహదారులు ప్రారంధం వల్ల తెచ్చుకున్న వచ్చే లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, ఇవి నాకు సంబంధం లేదు, నేను ఆత్మని, నేను సాక్షాత్ ఆ బ్రహ్మాన్ని అని ఎప్పుడైతే అనుకుంటామో వీటి గురించి మనకి స్థిరత్వం వస్తుందండి. దాన్ని పట్టుకుని జీవుడు ఆత్మస్వరూపుడు అవ్వాలి. స్థిత ప్రజ్ఞత్వం పొందాక ఏమవ్వాలండి? ఈ జీవభావం నుంచి ఆత్మస్థితికి ఆత్మస్వరూపుడు అవ్వాలి. ఆత్మస్వరూపుడి నుంచి బ్రహ్మస్వరూపుడు అవ్వాలి. బ్రహ్మస్వరూపుడి నుంచి పరబ్రహ్మ నిర్ణయం పొందాలి. ఈ 4 ఒకే ప్రజ్ఞ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ప్రజ్ఞ స్థితి ఉంటేనే ఈ 4టిని చేరుకుంటాము. ఒకే సూత్రం మీద ఆధారపడి ఉన్నాయి. ఫస్ట్ వెస్టిని దాటానికి ఏదైతే ఫాలో అయ్యామో సమిష్టికి కూడా అదే ఉంటుందండి. ఇప్పుడు వెస్ట్ ఒక్కడానికి సాక్షి అనుకుంటాం, సమిష్టికి సాక్షి అనుకుంటాం అనమాట. కాబట్టి ఒకే సూత్రం మీదండి. ఇంకా అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో మనం చేసే వ్యవహారాలు కూడా అదే సూత్రం అన్వయించుకుని చేస్తామండి. మనకి అదే రుజువు అనమాట. ఇట్లా తురియం ముందుగా అనుభవంలోకి వచ్చాక దాన్ని విడగొడితే ఏ అనుభవం కలిగింది అంటే మళ్ళీ మనం ఎప్పుడు కూడా మనకు వచ్చిందా లేదా అనుకోవడానికి మళ్ళీ వెనక నుంచి చర్చ చేసుకుంటాం అనమాట. దాన్ని విడమర్చి తెలుసుకుంటాం అనమాట. విడగొడితే ఏం తెలిసింది? తురియానికి చేరుకుంటే
మనము ఆ స్థితిలో నిలబడ్డాం. దాన్ని ఎలా వచ్చాము అనుకుంటే ముందు ముందు ఏముంది, సంకల్పం ఉంది, అంటే సృష్టి స్థితిలో ఉంది. అలా ఇట్లా తెలుసుకోవటాన్ని జ్ఞాతం అన్నారు. దాన్ని రోజువారీ జీవితంలో నువ్వు దర్శించాలి. ఒకసారి అయిపోయాక ఇంక కుదిరిద్దా? ఇప్పుడు మనం చేసే ప్రతి వ్యవహారానికి ప్రతిదానికి సాక్షిగా ఉంటాము. అంటే రోజువారీ వ్యవహారంలో మనం పొందిన ఆ స్థితిలో ఉంటాం. అక్కడి నుంచి చూడమంటారు, పైనుంచి చూడమంటారు. అదే ఇదనమాట. అంటే రోజువారీ జీవితంలో మనం ఏం చేయాలి, దీన్ని దర్శిస్తుండాలి. తర్వాత మూడు అవస్థల్లోనూ ఎప్పుడూ పనిచేస్తుంది. దేశంతో కానీ కాలంతో కానీ కలన. కలన అంటే కదలిక గాని సంకల్పం గాని అనమాట. దాని తర్వాత మిగిలినవన్నీ వస్తూ ఉంటాయి. ముందేముంటాయండి, దేశము కాలము కలన, ఈ మూడు ఉంటాయి. అందులోంచే ఇవన్నీ వ్యవహారాలు గాని, జీవుడు గాని, సమిష్టి గాని, సృష్టి స్థితి లయలు గాని, వ్యష్టి వ్యవహారం గాని వస్తుంటాయి. ఎలా వస్తాయో చెప్తున్నారండి. ఒకదానికొకటి ఎలా కూర్చుకొని మనకి క్రిందకి వ్యవహారం ఎలా జరిగిద్దో కూడా మనకి ఇక్కడ వివరంగా చెప్తున్నారండి. స్పందన అన్నమాట, ఒక స్పందన. దాన్ని మనం ఏం చెప్పుకున్నాం, ఒక కదలిక కదిలింది. పరబ్రహ్మ ఉన్నవాడు ఉండకుండా ఒక కదలిక కదిలింది అని చెప్తా ఉంటే, బ్రహ్మం ఏం చేశాడు, సగుణ బ్రహ్మం అయ్యాడు. సగుణ బ్రహ్మం ఏమయ్యాడు, ఒక్కడుగా ఉన్నాడని అనేక. ఇవన్నీ ఏంటండి, వాళ్ళలో కలిగే స్పందనలే కదా, కదలికలే కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎవరైనా కనపడ్డారు అంటే, మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి కనపడినా వారికి సంబంధించిన స్పందనలు ఉంటేనే మనకు కనపడతారు. జన్మలో అంత రుణం ఉందనుకోండి, ఆ కనిపించే రోడ్డు మీద మనం ఇన్ని కోట్ల మందిలో మనకు కొద్ది మంది ఎందుకు కనిపిస్తారంటే, మనకి వారితో అటాచ్మెంట్ ఉంది అనేక జన్మలో. కనీసం చూడటం అనమాట. చూసి వదిలేస్తాం. ఏ ఫీలింగ్స్ ఉండవు వాళ్ళని చూడటం వలన. ఆ ఎదురుపడ్డారన్నా కూడా వాళ్ళకి మనకి ఏదో సంబంధం ఉందని అర్థం అనమాట. స్పందనలు ఉంటేనే వారు మనకు కనపడతారు. స్పందన కంటే ముందు దేశము కాలము కలన ఉంది. అంటే మన మన వెస్ట్‌కి వచ్చేటప్పటికి సంకల్పాన్ని ఆలోచనగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూడింటిలో ఉన్నప్పుడు వారు కనబడలేదు. దేశము కాలము కలనలో ఉన్నప్పుడు కనపడలేదు. ఇప్పుడు మన చిత్తవృత్తుల్లో వాసనలు ఉన్నాయండి. ఆ సందర్భం వస్తేనే అవి మనకి బయటకు వచ్చి వ్యవహరిస్తేనే, ఓహో నాలో ఇది కూడా ఉందా అని అనుకుంటాం. అట్లా ఇక్కడ ఏమయ్యారు, అవ్యక్తంలో కలిసిపోయారు. అంతకుముందు ఎవరున్నారు, ఎప్పుడు లేదు నా జీవితంలో ఎన్నాళ్ళకి ఇది కలిగింది అంటాం, వీళ్ళు వచ్చారు అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ సంబంధాలే చూద్దాం, ఎన్నో చూస్తుంటాం అండి. ఎక్కడో ఏ మూలో ఉన్నతను వచ్చి మనకి దగ్గరైపోతారు. అలాగే ఇది కూడా అన్నమాట. అవ్యక్తంలో కలిసిపోయింది. ఒక స్పందన రాగానే వ్యక్తమైంది. అందుకే ఆ టైం రావాలి అంటుంటాం అన్నమాట మనం. వ్యక్తమయ్యాక దాని పని అది చేయటం మొదలుపెట్టింది. ఎలా అంట, వ్యక్తం కాగానే పంచభూతాత్మకమైన తత్వాలను సమీకరించుకుంది. 3 గుణాలను సమీకరించుకుంది. స్మృతులను సమీకరించుకుంది. వాసనా బణాల్ని సమీకరించుకుంది. అంతఃకరణంలోకి దిగొచ్చేసింది. దిగి వచ్చాక ఇంద్రియాలు జత చేసుకుంది. విషయ జ్ఞానాన్ని పోగు చేసింది. వ్యక్తమయ్యి శాంతం సృష్టిగా వచ్చింది. శాంతం మనకి తెలిసే విధంగా, ఎదుటి వాళ్ళకి తెలిసే విధంగా వ్యవహారం నడిచిందని అర్థం అనమాట. వచ్చేసాక క్రియా కార్యక్రమం చేయటం మొదలుపెట్టింది. ఇక్కడి నుంచి వస్తుందండి ఆ స్పందన యొక్క పరంపర. మనకి ఏం తెలియదు, ఏదో అయ్యింది వచ్చింది చేసేసాం అనుకుంటాం అనమాట. ఇవన్నీ మనకి బాగా గుర్తుంటే నిత్య జీవితంలో అన్వయించుకుంటూ ఉంటాం అనమాట. వీళ్ళే నాకెందుకు తగిలారు అంటే, ఒకప్పుడు ఉందన్నమాట వాళ్ళకి సంబంధించిన స్పందనలు, అంటే ఆలోచనలు మనకున్నాయి అన్నమాట. ఇప్పుడు టైం వచ్చాయి కాబట్టి వ్యక్తమైనవి, వ్యక్తులైన వ్యక్తమయ్యారు అని. మరి మూలంలో ఏమున్నాయి, దేశము కాలము కలన ఉంది. ఇవి కాకుండా ఏమన్నా ఉన్నాయా, లేవు. కాబట్టి జీవ సృష్టికైనా ఇదే సూత్రం, స్పందనే. అలాగే బ్రహ్మాండ సృష్టికి కూడా అదే స్పందన. అక్కడ బ్రహ్మం గారికి కలిగింది సమిష్టిగా, వెష్టిగా మనకు కలిగింది అనమాట. ఇలా స్థాయి భేదంగా, స్థితి భేదంగా దర్శించి చూడాలి. వాటిని అలా గమనించాలి. ఏదో వస్తున్నాయి చేసుకెళ్ళిపోతున్న వ్యవహారం వచ్చింది, నా ప్రారంభంలో ఉంది, మహా అయితే నా కర్మ ఇలా జరిగింది, ఇలా మాట్లాడుతున్నాం కానీ విచారణ ఎప్పుడైనా చేశామా? ఇలా విచారణ చేయాలి. ఈ చతుర్విధ సృష్టి ప్రక్రియలన్నీ అతీతంగా ఉన్నాడు అంటే పరబ్రహ్మం కదా. వాడే లేనివాడు కదా, పరబ్రహ్మం ఉన్నాడా, వాడు కూడా లేనివాడే. అదే అనంత స్థితికి చేరాడు. బయలుగా పరబ్రహ్మంగా, పరమాత్మగా, పరతత్వంగా చేసేటప్పటికి వ్యవహారము లేకుండా ఉన్నాడు. సృష్టి స్థితి లయాలు కూడా లేవన్నమాట. అంటే మనకి స్థావర జంగమాత్మక సృష్టి అంతా కూడా ఇలాగే ఏర్పడింది. అంతరంగంలో ఏమో జీవ సృష్టి ఉంటుంది. దానికి ఆధారం బ్రహ్మ సృష్టి, అంతే కదా. అధిష్టాన దేవతల వల్లనే కదా మనం వ్యవహరిస్తున్నాము. దానికి ఆధారం ఏంటి, అఖండంగా ఏమో విశ్వ సృష్టి ఉందన్నమాట. ఇట్లా మనము తెలుసుకున్నట్లయితే, ఒక్క వెస్ట్ దగ్గర ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో
అదే సూత్రం మీద పై స్థితికి చేరు. ఇక్కడ ఒక్క అడుగు దాటటమే మనకి కష్టం అండి. అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అక్కడి వరకే మన ప్రయత్నాలన్నీ ఎంత ముమ్మరంగా చేస్తే అంత త్వరగా గురువు దృష్టి పడేట్టు ఉంటుంది అనమాట. హరి